నెల్లూరు రూరల్ డివిజన్ పరిధిలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద రూరల్ సీఐ వేణు తన సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో షుగర్ ఫ్యాక్టరీ వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుండగా వారిని కానిస్టేబుల్ ప్రశ్నించగా వెంటనే ఓ అగంతకుడు తన వద్ద ఉన్న కత్తి తీసి కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న సీఐ వేణు ఆత్మరక్షణ కోసం గాలిలో కాల్పులు జరిపారు. అయినా వారు దాడికి ప్రయత్నిస్తుండటంతో నిందితుడు కాలుపై సీఐ కాల్పులు జరిపారు. వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు జేమ్స్ నిన్న కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన హత్య ఘటనలో ప్రధాన నిందితుడని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలియజేశారు. త్వరలోనే మిగతా ముద్దాయిలను పట్టుకుంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ సీఐలతో కలిసి షుగర్ ఫ్యాక్టరీ వద్ద క్లూస్ టీంతో కలిసి పరిశీలించారు. అనే వ్యక్తిపై మారణాయుధాలతోటి గతంలో వాళ్ళకున్న మనస్పర్ధలు కావచ్చు, ఇల్ ఫీలింగ్స్ వల్ల హత్య చేశారు. దాంట్లో భాగంగా ముద్దాయిల ఆచూకీ గురించి మా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో, సౌజన్య గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. ఆ టీమ్స్లో భాగంగా రూరల్ ఇన్స్పెక్టర్ వేణు గారు నిన్న సాయంత్రం ఈ ఏరియాలో కార్డన్ సెర్చ్ నైట్ చేస్తూ ఉన్న క్రమంలో తెల్లారుజామున గుర్తు తెలియని అగంతకుడు హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణపై అక్కడ ఎవరో కదలిక జరుగుతుంది, ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటే అతను సడన్గా కత్తితో అతనిపైన దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆయన ఎడమ షోల్డర్ పైన గాయం జరిగింది. అలానే చేతులు అడ్డం పెడితే అరిచేతి మీద కూడా గాయమైంది. దగ్గరలోని ఇన్స్పెక్టరు ఆయన రెస్క్యూలోకి వెళ్ళి వెంబడే గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరిపి ఆత్మరక్షణ నిమిత్తం అతన్ని ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ కత్తితో పైకి వస్తున్నాడని చెప్పి కాలు మీద కాల్పులు జరిపారు. దాంట్లో భాగంగా ఆయన గాయపడ్డాడు. తర్వాత ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి పరిశీలిస్తే నిన్న జరిగిన హత్యాయత్నం కేసులో జేమ్స్గా గుర్తించారు. వెంబడే గాయపడిన జేమ్స్ని అలానే ఆదినారాయణ గారిని ఇద్దరిని మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్ళారు. ఇద్దరికి వైద్యులు చికిత్స చేసిన తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారు, ఇబ్బంది లేదు. అయితే ఈ ప్రత్యేక బృందాలు ఎవరైతే ఉన్నారో బయట నుంచి మా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, టీమ్స్ మిగిలిన ముద్దాయిల కోసం గట్టిగా తిరుగుతున్నారు. మిగిలిన రెస్ట్ ఆఫ్ ది అక్యూజ్ని కూడా అరెస్ట్ చేస్తాం. సార్, ప్రధాన నిందితులను ఏమన్నా అరెస్ట్ చేశారు సార్? దాంట్లో జేమ్సే వన్ ఆఫ్ ది యాక్టివ్ ప్రధాన నిందితుడు. మిగిలిన వాడు కూడా అరెస్ట్ చేస్తాం. సార్, గంజాయి నిర్మూలనకు ఎటువంటి చర్యలు ఇస్తున్నారు? మన జిల్లాలో ఎక్కువ గంజాయి ఎక్కువ, మన ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. లేదని మా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం కార్డన్ సెర్చెస్ కావచ్చు, వెహికల్ చెకింగ్ కావచ్చు, గతంలో పోలిస్తే అక్రమ రవాణా చాలా వరకు తగ్గింది. దాదాపు ఈ మధ్య కూడా మాకు ఎస్పీ గారికి వచ్చిన ఇన్పుట్ బేస్ చేసుకొని 2 సీజర్లు, కొవ్వూరులో సుమారు 4 కేజీల గంజాయి, అలానే 22 కేజీలు రీసెంట్గా కూడా అదుపులో తీసుకుని ముద్దాయిని అదుపులో తీసుకొని రూరల్ పోలీస్ స్టేషన్లో రిమాండ్ చేయడం జరిగింది. గంజాయి గురించి జిల్లాల్లో
ఫ్రీ ఎన్డీపీఎస్ కింద నార్కోటిక్ డ్రగ్స్ కింద చూడాలని చెప్పి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు ప్రతినిత్యం మమ్మల్ని ఎస్ఐల్ని సిఐల్ని ఎప్పుడు దీనిపైన వెహికల్ చెకింగ్ కావచ్చు, కార్డినెన్స్ సెర్చెస్ కావచ్చు జరుపుతూ ఉన్నారు. మీకేమైనా ఇన్పుట్ ఎవరైనా మాకు సమాచారం ఇస్తే వారి పేరు గోప్యంగా పెట్టడం కాకుండా వారికి ప్రత్యేక రివార్డు కూడా ఇస్తాము. ఎవరైనా సరే గంజాయికి సహకరించిన అమ్మటానికి సహకరించిన, గంజాయి సేవించిన పోలీస్ వారికి, లోకల్ పోలీస్ జిల్లాలో ఎక్కడైనా సరే ఇన్పుట్ ఇస్తే మాత్రం వారి పేరు రహస్యంగా ఉంచి వారికి ప్రత్యేక రివార్డు కూడా ఇస్తాం. రక్షణ ఏమైనా కల్పిస్తారు సార్? తప్పకుండా కల్పిస్తాం. మన కల్లూరుపల్లిలో గంజాయి గురించి ఇస్తే సమాచారం లేదండి, అది గల్లూరుపల్లిలో గంజాయి సమస్య కాదు, అది వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు ఉన్నాయి. రెండోది ఏంటంటే చనిపోయిన వ్యక్తి అక్కడ ఆర్డిటిఎస్ కాలనీలో కొంచెం ప్రత్యేకమైన అసాంఘిక శక్తులు రాకుండా ఉండేదానికి, తర్వాత ఈ క్రిమినల్ కేసులు నిన్న జరిగిన దాడిలో ఉన్న కొంత వ్యక్తులు కూడా వాళ్ళకి గతంలో ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూ బేస్ చేసుకొని జరిగిందే కానీ టోటల్గా ఇది ఎన్డీపీఎస్ దాడి అని కాదు. రైట్, మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం, ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరను కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.